నమస్కారం. నమస్కారం తల్లి. అమ్మ, మనం శ్రవణ నక్షత్రం పౌర్ణమికి శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని అంటే ఉన్న నెలని మనం శ్రావణ మాసంగా జరుపుకుంటాం. మరి శ్రావణ పౌర్ణమి రోజున మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి? శ్రావణ పౌర్ణమి అనగానే అందరికి ఇష్టమైనటువంటి రోజు ఇది. ఎందుకని? రక్షాబంధనం, అదేవిధంగా హయగ్రీవ జయంతి. దీనినే కొన్ని ప్రాంతాల వాళ్ళైతే కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు ఏంటంటే నారికేళ్ల పున్నమి అనే పేరుతో పిలుస్తారు. దీన్ని నూలు పౌర్ణమి అని ఎందుకన్నారంటే జంఝాల పౌర్ణమి, నూలు పౌర్ణమి అంటే యజ్ఞోపవీతం మార్చుకుంటారు కదా, అందుకని అది నూలుతో ఉడుకుతారు కదా, అందుకని దీన్ని నూలు పౌర్ణమి అని, జంఝాల పౌర్ణమి అని అంటారు. కంపల్సరీ ఆ రోజు మార్చుకోవాలి, జంజం మార్చుకోవాల్సింది. ఎవరికైతే యజ్ఞోపవీతం ఉంటుందో వారందరూ కూడా మార్చుకోవాలి. ఎప్పటి నుంచి మార్చుకోవాలి అని అంటే అబ్బాయికి ఉపనయనం అయిపోయిన తర్వాత మొట్టమొదట మార్చేటటువంటి రోజు ఇదే కదా. ఉపాకర్మ చేసి ఆ ముంజి విడుస్తాడు, ముంజి విడుపు అంటారు కదా, ఆ ముంజి తీయటం వల్ల ఆ రోజున మారుస్తారనమాట. అప్పటి నుంచి కూడాను వాడు ప్రతిసారి కూడా మార్చుకోవాల్సినదే. అదే కాదు, ఇంకేదన్నా సరే కొంచెము ఈ పురుడు, మైల ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు కదా, దీనికైతే కనుక ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. అందుకని దాన్ని జంఝాల పౌర్ణమి, నూలుతో ఉడుకుతారు కాబట్టి నూలు పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. సరే, ఇంకా హయగ్రీవ జయంతి. హయము అంటే అర్థం ఏమిటంటే గుర్రము అని అర్థము. అంటే ఈ హయగ్రీవుడు ఎవరంటే రాక్షసుడు, వేదాలని అపహరించినటువంటి వాడు. వేదాలని ఎప్పుడైతే అపహరించారో వేదాలు లేవు, వేదాలు లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు లేవు, యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే దేవతలకి హవిసి వెళ్ళట్లేదు, దేవతలకి హవిసి వెళ్ళకపోతే వర్షాలు లేవు, వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండట్లేదు, పంటలు పండకపోవడం వల్ల మానవులకి అందరికీ కూడా ఆహారం అనేటటువంటిది లేదు. అందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో అందరూ దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకుంటారు. వేడుకుంటే విష్ణుమూర్తి మనకి 21 అవతారాల్లో చెప్పబడిందే ఇది హయగ్రీవ అవతారం. వీడికి రాక్షసులందరికీ కూడా ఒక గుణం ఉంది. ఏమిటి అని అంటే విపరీతమైన ఘోరమైనటువంటి వేల సంవత్సరాల తపస్సు చేస్తారు. వెళ్ళి అటు శివయ్యనో, అటు విష్ణుమూర్తినో, లేకపోతే బ్రహ్మగారి దగ్గర, అమ్మవారి దగ్గర, ఎవరో ఒకరి దగ్గర నుంచి వరాలు తీసుకుంటూ ఉంటారు. అట్టగా ఈ హయగ్రీవుడు ఏం చేశాడంటే వరం తీసుకున్నాడు. ఎటువంటి వరం తీసుకున్నాడంటే తిరిగి ఆయన రూపంలో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే అతనికి మరణం ఉంది అని. అందుకు హయం అంటే చెప్పా కదా, గుర్రమని. గుర్రము ముఖము, తల, మానవ దేహము కలిగినటువంటి వాడు హయగ్రీవుడు. అదేవిధంగా విష్ణుమూర్తి ఆ హయగ్రీవుణ్ణి సంహరించడం కోసమని, ఆ వేదాలను రక్షించడం కోసమని హయగ్రీవ అవతారం ఎత్తవలసి వచ్చిందనమాట. అందుకని ఈ రోజున హయగ్రీవ జయంతి. దీని గురించి మనకి అమరకోశంలో చెప్పబడుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ హయగ్రీవుడు ఎవరంటే విష్ణుమూర్తి సాక్షాత్తు సరస్వతీదేవి అంటే చదువుల తల్లి. ఆ చదువుల తల్లికే అక్షరాభ్యాసం చేయించినటువంటి వాడు ఈయన. అందుకని ఈ రోజున పిల్లల చేత ఈ హయగ్రీవుడికి పూజ చేయించి ఈ ఒక్క శ్లోకం చెప్పించి ఇంత శనగపప్పు పాయసం నివేదన, బెల్లంతో, పంచదారతో కాదు, శనగపప్పు పాయసం. అందుకనే చూడండి, బెల్లము శనగపప్పు కలిపినటువంటి మిశ్రమాన్ని ఏమంటారు? హయగ్రీవం అనేటువంటి పేరుతో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అందుకని చెప్పి హయగ్రీవాన్ని ప్రసాదంగా పెట్టి అది మనం పాయసాన్ని నివేదనగా పెట్టిన తర్వాత పిల్లలు, పెద్దలు అందరూ కూడా తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు అబ్బుతాయి. అందుకని ఇది రోజున హయగ్రీవ జయంతి. ఆ తర్వాత రక్షాబంధనం. అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళకి ఒకరి మధ్య ఒక ప్రేమని పంచడానికి ఏర్పడిందే ఇది. అది వీరి ఇద్దరి మధ్య, తోబుటోల మధ్య ప్రేమని పెంచేటటువంటి రోజులు రెండే. ఒకటి ఇది రక్షాబంధనం, రెండవది మన కార్తీక మాసంలో యమద్వితీయ. ఈ 2 రోజులు కూడాను పూజ. అంటే ఆ అన్న చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి రావటం అంటే వీళ్ళ బంధం పెంచడానికి ఏర్పాటు చేసినటువంటి. అంటే యముడు వచ్చి యమున ఇంటికి తిన్నాడట. తిన్నప్పుడు వరం ఇచ్చాడట, ఎవరైతే ఈ రోజున నీ చేత్తో భోజనం చేశాను నేను, కాబట్టి నీకు వరం కోరుకోమన్నట్ట. కోరుకోమంటే ఎవరైతే వాళ్ళ అక్క తమ్ముళ్ళు ఇళ్ళకి, అన్నా చెల్లెళ్ళు ఇట్లా వెళ్ళి ఒకళ్ళకి ఒకళ్ళు భోజనాలు అంటే తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకి వచ్చి భోజనం తింటారో, వాళ్ళ చేతి మీద సోదరి చేతి మీద సోదరుడు తింటాడో వారికి యమగండం ఉండదురా. అంటే చచ్చిపోవాల్సింది ఎవరైనా, అంటే అసలు బతికుంటాం ఇక్కడే స్థిరంగా అని కాదక్కడ. అవును,
అంటే ఈ అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోవాలి. అవి పోతాయిరా అని చెప్పాడట యమధర్మరాజు. అందుకని చెప్పి ఆ రోజున మనం చేసుకుంటాం. అదేవిధంగా ఈ యమున కూడా కట్టింది ఈ రోజున అని చెప్తూ ఉంటారు. దీనికి అనేక కథనాలు కూడా ఉన్నాయి. అయితే మనం లౌకికంగా గనక తీసుకున్నట్లయితే ఈ చేతికి కట్టుకునేటటువంటి రక్ష గురించి మనకి అన్ని సంస్కారాల్లో చెప్పబడుతుంది. చూడండి, ఉదాహరణకి ఒక దేవాలయము, అక్కడ ఒక ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? రక్ష కడతారు, కంకణం కడతారు కదా. ఒక అమ్మాయికి వివాహం చేస్తున్నారు, కన్యాదానం చేస్తున్నారు, రక్ష కడతారు. ఎందుకని కడతారు అని అంటే, ఈ రక్ష ఎవరైతే కట్టుకుంటారో ఆ దంపతులు ఇద్దరికీ కూడాను వాళ్ళకి ఏదైనా పురుడు వచ్చింది అనుకోండి, ఇంట్లో ఉన్న సభ్యులందరికీ వస్తుంది, కానీ వీళ్ళిద్దరికీ ఉండదు. ఆ రక్ష కట్టి మళ్ళా అది తీసేంత వరకు వాళ్ళకు ఉండదు. ఏ పురుడు మైల ఏమీ ఉండదు. అంటే వాళ్ళకి దీక్ష అనమాట, అప్పటి వరకు ఉండదు. అందుకని ఇది కట్టడం అనేటటువంటిది ఉంది. అక్కడ సంప్రదాయం మనకు వేదం నుంచి కూడా చెప్పబడింది ఈ సంప్రదాయం. తర్వాత ఇట్లా మనందరూ ఎక్కువగా ఉత్తరాది వారే కాదు, మన తెలుగునాట అందరూ కూడా చక్కగా జరుపుకుంటున్నారు. ప్రేమ ఒకరి మధ్య ఒకరికి పెరుగుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఎవరి చేత అయితే ఇవాళ కట్టించుకుంటారో ఈ అక్కకో చెల్లెలకో ఈ అన్నో తమ్ముడో వెళ్ళి సంతోషంగా వారికి ఒకటి బహుమతులు అన్నమాట ఇస్తారు. ఈ చెల్లి అక్క ఏం చేస్తుంది? వారికి రాఖీ కట్టి నోరు తీపి చేస్తుంది. ఏనబంధో బలిరాజా దానవేంద్రో మహాబల త్వామి బద్నామి రక్ష మాచల మాచల అంటే రాక్షసరాజు అయినటువంటి బలి చక్రవర్తిని దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి ఏ విధంగా అయితే తన విష్ణు శక్తిని అంతటినీ పెట్టి బంధించాడో అంతటి విష్ణు శక్తిని అంతా కూడా నీకు కడుతున్నాను రా అని చెప్పి అన్న తమ్ముడికి అక్క చెల్లెళ్ళు కడుతుందన్నమాట. అంటే విష్ణు శక్తిని అంతా కూడా పెట్టి కడుతుంది. అది ఇలా కట్టుకోవటం వల్ల వీరి మధ్య ఆప్యాయత పెరగటమే కాకుండా వారికి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యమమ్మ. అయితే ముహూర్తం ఏదైనా ఉందా? మీరు ఇంత మంచిగా చెప్పారు రక్షాబంధనం గురించి, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పలానా టైంలోనే రాఖీ కట్టుకోవాలి, తర్వాత కట్టుకోకూడదు, పౌర్ణమి తిథి మనకి తిథులు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటాయి, మధ్యాహ్నం వరకు ఉండడం, సాయంత్రం వరకు ఉండడం, అలా జరుగుతూ ఉంటాయి. సో పౌర్ణమి తిథి ఎప్పటి వరకు ఉంటే అప్పుడే కట్టుకోవాలి, తర్వాత కట్టుకోకూడదని చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి మనం నివృత్తి చేసేద్దాం. సరే, మీరు చెప్పిన దాన్ని నేనే చెప్తాను ఒక మాట. పౌర్ణమి తిథి ఉదయానికి వెళ్ళిపోయింది అనుకుందాం ఉదాహరణకి, అది మధ్యాహ్నం వరకు ఉంది అంటున్నారు మీరు. మధ్యాహ్నం వరకు ఉంది, మధ్యాహ్నం లోపలే రావాలి. మరి ఈ అన్నా తమ్ముళ్ళకి ఉద్యోగ వ్యాపారాలు ఉంటాయి, మరి వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడో దూరంగా 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, వాళ్ళు రావాలంటే కష్టం. అవును. లేకపోతే ఎక్కడో వేరే ఊరి నుంచి రావాలి, హాఫ్ డే వర్క్ చేసుకొని రాత్రికల్లా వద్దానులే అనుకుంటారు. ఫుల్ డే లీవులు పెట్టే సమయం కాదు కదా, ఎవరు ఇవ్వట్లేదు కదా ఇవాళ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎవరికి ఇవ్వరు. కాబట్టి వారి వెసులుబాటును బట్టి కట్టుకోవడం ఇది ఒకటి. రెండోది, మరి పౌర్ణమి వెళ్ళే లోపల అంటున్నారు, ఉదాహరణకి పుట్టినరోజు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రామాణికంగా చెప్పబడింది కదా. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే దాన్ని మనం పుట్టినరోజుకి సూర్యోదయానికి ఉన్నది ఏదైతే అదే తీసుకుంటాం. ఉదాహరణకి పౌర్ణమి తిథి రోజున పుట్టామనుకుందామండి, ఆ పౌర్ణమి తిథి సూర్యోదయం అయిన తర్వాత ఒక 20 నిమిషాలే ఉంది. అప్పుడు నేనంటే ఈ 20 నిమిషాల లోపలే నేను స్నానాధికాలు పూర్తి చేసుకొని, నేను పూజ చేసుకొని, నేను పెద్దవాళ్ళకి దండం పెట్టుకొని, నేను వండుకునేవి తిని ఇవన్నీ చేసేస్తున్నామా? చేయట్లేదు. చేస్తున్నామా? చేయట్లేదుగా. అంటే ఆ తిథి ఏదైతే ఉందో, అంటే రాత్రిగల పౌర్ణమి దేనికి చెప్పబడింది? నోములు 33 పూర్ణాలు నోము చేసుకుంటారు, 33 పూర్ణాలు నోము చేసుకోరు కాబట్టి, అంటే అట్లు వాయినిస్తారు తెలుసు కదా. అలాంటి వాటికి రాత్రిగల పున్నమి ఉన్నటువంటి నోములు వ్రతాలు వాటికి సత్యనారాయణ వ్రతం కూడా రాత్రి అంతా కూడా చేయమని చెప్తారు, తెల్లవారులు కూడా జాగరణతోనే చేస్తారు. అట్లా నియమంగా చేసేటటువంటి వారు అప్పుడప్పుడే మొదలు పెడతారు. అట్లా కాకుండా సూర్యోదయానికి ఏదైతే తిథి ఉందో దాన్ని మనం రాఖీ పౌర్ణమిగా తీసుకుంటాం అంతే. కాబట్టి ఆ రోజంతా నిరాక్షేపణగా కట్టుకోవచ్చు, మధ్యాహ్నం లోపల వెళ్ళక్కర్లేదు, మీరు సెలవులైతే ఏమీ పెట్టక్కర్లేదు. ధన్యవాదాలు.